హాయ్ ఫ్రెండ్స్, సంవత్సరంలో అత్యంత చిన్న నెల ఫిబ్రవరి నెల. ఈ నెలలో కేవలం 28 లేదా 29 రోజులు మాత్రమే ఉంటాయి. అసలు ఈ నెలలో చాలా తక్కువ రోజులు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అని ఆలోచించారా? ఎందుకు ఫిబ్రవరి నెలనే ఇంత తక్కువ ఉంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇంకా లేట్ చేయకుండా ఇలాంటి మీ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఫిబ్రవరి 29th గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియో ఎండింగ్ లో డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా అమ్మాయిల కోసం ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా. మీరు అమ్మాయిలైతే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యాక్ట్ డెస్క్ యూట్యూబ్ ఛానల్. ప్రతి సంవత్సరం 12 నెలలు, ప్రతి నెలకు 30 లేదా 31 రోజులు. ఒక ఫిబ్రవరి నెలలో కొన్నిసార్లు 29 రోజులు కూడా ఉంటాయి. దీని వెనుక ఒక ప్రత్యేక కారణమే ఉంది. నిజానికి మన భూమి సూర్యుని చుట్టూ రివాల్వ్ అవ్వటానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు పడుతుంది. ఎక్స్ట్రాగా వచ్చిన 6 గంటలను రోజు కింద లెక్క పెట్టలేం కాబట్టి అందుకే ఆ 6 గంటలను ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఎక్స్ట్రా డేగా యాడ్ చేసి దాన్ని లీప్ డేగా పిలుస్తారు. ఇంకా మిగిలిన 11 నెలల్లో 30 లేదా 31 రోజులు సర్దుబాటు చేయడం ద్వారా ఫిబ్రవరి నెలకు 28 రోజులు మాత్రమే ఉంటాయి. ఇలా 28 రోజులు వచ్చిన నెలను ఫిబ్రవరిగా పిలిచారు. మరి ఎందుకు ఫిబ్రవరి నెలకు మాత్రమే ఇలా పెట్టారు, మిగిలిన ఏదో ఒక నెలకు పెట్టొచ్చుగా అని డౌట్ కూడా రావచ్చు. దీని వెనుకున్న రీజన్ ఏంటంటే అర్త్ సన్ చుట్టూ చేసే రివల్యూషన్ కంప్లీట్ అయ్యేది ఫిబ్రవరి మంత్ లో మాత్రమే. అందుకే ఈ మంత్ కి అలా 28 డేస్ పెట్టాల్సి వచ్చింది. అంతేనండి బాబు ఫిబ్రవరి నెల యొక్క కథ. ఆగండి, అంతటితోనే అయిపోలేదు. ఫిబ్రవరి 29th గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ను ఇప్పుడు చూసేద్దాం. ఫిబ్రవరి 29th పుట్టిన వారిని లీపింగ్స్ లేదా లీపర్స్ అని అంటారు. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో 30 కోట్ల మందికి పైగా ఉంటారని అంచనా వేశారు. ఈ రోజు పుట్టిన వారి కోసం ద హానర్ సొసైటీ ఆఫ్ లీప్ ఇయర్ డే బేబీస్ అనే ఒక క్లబ్ ఏర్పాటైంది. ఇప్పటి వరకు అందులో 10,000 మంది సభ్యులు ఉన్నారు. ఈ రోజు పుట్టిన వారికి పికాసోలా పెయింటింగ్ వేసే నైపుణ్యం ఉంటుందట. ఈ రోజు కోసం లా బోగే డు సపేర్ అనే వార్తాపత్రిక ఉంది. అది కేవలం లీప్ ఇయర్ లోని ఫిబ్రవరి 29th మాత్రమే ప్రచురితం అవుతుంది. ఈ వార్తాపత్రికను 1980లో ప్రారంభించారు. అంటే ఆ పత్రికా సంస్థ ప్రచురించిన సంచికల సంఖ్య 11 అన్నమాట. ఈ సంవత్సరం ఫిబ్రవరి 29న 12వ సంచిక వెలువడనుంది. టెక్సాస్ లోని ఆంటోనీ పట్టణానికి లీప్ ఇయర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ గా పేరుంది. ప్రతి లీప్ ఇయర్ ఫిబ్రవరి 29న ఇక్కడ పెద్ద ఎత్తులో కార్యక్రమాలు జరుపుతారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు పుట్టిన వారు ఇక్కడ జరిగే కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెక్కడా జరగవు. అందుకే దీనిని క్యాపిటల్ గా పిలుస్తారు. ఆస్ట్రేలియాలోని తస్మాన్ స్టేట్ రాజకీయ నాయకుడు జేమ్స్ విల్సన్ పుట్టుక ఇంకా చావు కూడా ఫిబ్రవరి 29నే జరిగింది. సాధారణంగా ఫిబ్రవరి 14న అంటే ప్రేమికుల రోజు. అబ్బాయిలు తమ ప్రేయసికి ప్రేమను వ్యక్తపరచడం మనం చూస్తుంటాం. మరి అమ్మాయిలకు అలాంటి రోజు ఒకటి ఉంది. అదే ఫిబ్రవరి 29. ఆ రోజున అమ్మాయిలు తమకు నచ్చిన వ్యక్తికి ప్రపోజ్ చేయొచ్చట. ఎందుకంటే ఆ రోజు ప్రపోజ్ చేస్తే అబ్బాయిలు ఒప్పుకుంటారనే ఒక నమ్మకం. ఒకవేళ ఆ అబ్బాయికి ఆ ప్రపోజల్ నచ్చకపోతే ఆ అమ్మాయికి ముద్దు లేదా కొత్త దుస్తులు లేదా 12 జతల గ్లౌజ్ లో ఏదో ఒకటి ఇవ్వాలట. 2010లో హాలీవుడ్ లో లీప్ ఇయర్ అనే సినిమా విడుదలైంది. ఇందులో హీరోయిన్ హీరో దగ్గరకు వెళ్లి తనని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అది కూడా ఫిబ్రవరి 29న. ఫిబ్రవరి 29న అమ్మాయిలు ప్రపోజ్ చేస్తే అబ్బాయిలు నిరాకరించకూడదు అనే సాంప్రదాయం మీద ఈ సినిమా తీయడం జరిగింది. మరి ఇదండి ఫిబ్రవరి నెల విశేషాలు. అంతేకాదండోయ్, ఫిబ్రవరి నెలలో మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా బర్త్డే ఉంటే అది కామెంట్ లో చెప్పండి. ఆ రోజు మనం అంతా కలిసి విష్ చేద్దాం. అలాగే ఫిబ్రవరి నెలలో బర్త్డే జరుపుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు.